Good evening, ladies and gentlemen. We start the beginning at the price of 50 lakhs. 1 కోటి 1 కోటి 2 కోట్లు 2 కోట్లు 3 కోట్లు 3 కోట్లు 10 కోట్లు 10 కోట్లు. ప్రియా గారు, సగం సిటీని మీరు ఇప్పటికే కొనేశారు. ఇలాంటి చిన్న చిన్నవైనా మా కోసం వదిలేయండి. ఆ బిజినెస్ మ్యాన్ మాటలు విన్న ప్రియా ఒక చిరునవ్వు నవ్వింది. 50 కోట్లు. కానీ అప్పుడే వినబడిన ఇంకో గొంతు వారందరినీ ఆశ్చర్యపరిచింది. డైరెక్ట్గా 50 కోట్ల. అతనెవరు? అరే, వీడు డెలివరీ బాయ్ అభినవ్ కదా. వీడి దగ్గర 50 కోట్లు ఎక్కడవే? వీడెవరు గుర్తుపట్టకూడదని సూట్ అద్దెకి తెచ్చి వేసుకున్నాడు. అవును, 2 రోజుల క్రితం నా ఆఫీస్లో లంచ్ డెలివరీ చేయడానికి వచ్చాడు. ఇంత పెద్ద వేలంపాట జరుగుతుంటే అసలు ఎలా ఎవరిని పడితే వాడిని ఎలా లోపలికి రాణిస్తారు? వీడి దగ్గర 50 కోట్లు కాదు, 50 రూపాయలు కూడా ఉండవు. వెంటనే వేలం పాటను ఆపేయండి. ఇంకా ఈ ఇంపోర్టెడ్ కార్పెట్ ని ప్రియా గారికి ఇచ్చేయండి. ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ డెలివరీ బాయ్ దగ్గర 25 కోట్లు లేకపోతే ప్రియా గారి బిడ్ను నేను ఛాలెంజ్ చేస్తాను. 11 కోట్లు. నేను ఈ కార్పెట్ కోసం 11 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. 60 కోట్లు. అరే డెలివరీ బాయ్, పిచ్చెక్కింది నీకు. ఎక్కడి నుండి తెస్తావు 60 కోట్లు? వేలంపాట అంటే పిల్లలాట కాదు. ఇక్కడ నువ్వు చెప్పిన డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే అభినవ్ తన జేబులో నుండి ఒక చెక్ బుక్ తీసి దాని మీద 60 కోట్లకి చెక్ రాసి సైన్ చేశాడు. చూస్తుంటే ఈ డెలివరీ బాయ్ జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టున్నాడు. చెక్ మీద ఎలా సైన్ చేస్తున్నాడో చూడండి. మేనేజర్ గారు, వీడి బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేయండి. అభినవ్ సైన్ చేస్తుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క నిమిషం బ్యాంక్ మేనేజర్కి కూడా అభినవ్ లాంటి డెలివరీ బాయ్ 3 కోట్ల విలువ చేసే కార్పెట్ని 60 కోట్లకు ఎందుకు కొంటున్నాడు అని అనుమానంగా అనిపించింది. అసలు నిజంగానే అభినవ్ అకౌంట్లో 60 కోట్లు ఉన్నాయా లేదా? 1 నిమిషం. బ్యాంక్ మేనేజర్ వెంటనే తన టీంకి కాల్ చేసి అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేయమన్నాడు. కానీ అభినవ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంతో తెలుసుకున్న ఆ బ్యాంక్ మేనేజర్ నోరెళ్లబెట్టాడు. 800 కోట్ల. వాట్స్ ద గ్రూప్ నేమ్? ఏకే గ్రూప్. ఈ వేలంపాట ఇంతటితో ముగుస్తుంది. ఈ కార్పెట్ 60 కోట్ల రూపాయలకు అభినవ్ గారికి ఇవ్వబడుతుంది. మేనేజర్ ఇది అనౌన్స్ చేయగానే అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ప్రియకి అర్థం కాని విషయం ఏంటంటే అందరూ లూజర్ అంటున్న ఆ వ్యక్తి దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని. అప్పుడే ప్రియకి ఎవరి నుండో కాల్ వచ్చింది. యా, ఆ ఇంపార్టెంట్ కార్పెట్ మీకు దక్కిందా? వీడెవడో అభినవ్ అని డెలివరీ బాయ్ అంట. 60 కోట్లకి తీసుకున్నాడు. అసలు డెలివరీ బాయ్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 5 కోట్ల వస్తువుని 60 కోట్లకి తీసుకుంటున్నాడు. ఐ స్వేర్, నేను ఇక్కడ నుండి బయటకు వచ్చాక వాడి పని చెప్తా. వాడిని ఊరికే వదలను. ప్రియా గారు, మీరేదైనా చేసే ముందు ఒకసారి అతని చేతిని చూడండి. ప్రియా భయపడుతూ స్టేజ్ వైపు నడిచింది. అప్పుడే తన దృష్టి అభినవ్ ఎడమ చేతికి తొడుక్కున్న ఉంగరం పైన పడింది. అది చూసి ప్రియా షాక్ అయింది. వెంటనే తను భయపడుతూ, టైగర్ పేరు వెనక ఉన్న రహస్యం ఏంటి? ఒక డెలివరీ బాయ్ అకౌంట్లో 800 కోట్లు ఎలా వచ్చాయి? అభినవ్ అసలు కథ ఏంటి? అతను నిజంగానే అంత పవర్ఫుల్ అయితే ఒక డెలివరీ బాయ్గా ఎందుకు పనిచేస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నీ ఇన్స్పెక్టర్ మైండ్ని తొలిచేశాయి. ఈ వీడియో అతనికి ఒక అజ్ఞాత అమ్మాయి పంపించింది. కానీ అంతకు ముందే అభినవ్ గురించి ఆ ఇన్స్పెక్టర్కి 2 గూఢచారులు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు చెప్పిన కథలు గుర్తు చేసుకున్నాడు ఆ ఇన్స్పెక్టర్. అభినవ్, చెప్పేది విను. ఈ రెస్టారెంట్కి చాలా డబ్బున్న వాళ్ళు వస్తారు. ఒకసారి నా బట్టలు చూడు. అనన్య, అభినవ్, నా మాట విను. ఒకసారి లోపల కూర్చొని తింటున్న వాళ్ళని చూడు. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. అనన్య, నువ్వేమి టెన్షన్ పడుకో. నేను ఈ రోజు కోసం ఎప్పటి నుంచో డబ్బులు సేవ్ చేస్తున్నాను. ఈరోజు నీ బర్త్డే అనన్య. అందుకే నువ్వేమో రాత్రి మవళ్ళు కష్టపడి డబ్బులు కూడబెట్టావు. నేను దాన్ని ఒక్క రోజులో ఖర్చు పెట్టలేను. అనన్య, ప్లీజ్ అదంతా నాకు వదిలే. నువ్వు నాతో రా. అభి,
నేను టేబుల్ రిజర్వ్ చేసి పెడతాను. అనన్య అభినవ్ని ఆపడానికి అతన్ని వెనకే వెళ్ళింది. ఆ తొందరలో ఒక రిచ్ వ్యక్తిని గుద్దుకుంది. దాంతో ఆ వ్యక్తి కాస్ట్లీ సూట్ పైన వైన్ పడింది. ఆర్ యు బ్లైండ్? ఐఎమ్ సో సారీ సార్. మేనేజర్, ఈ అడుక్కునే దాన్ని లోపలికి ఎవరు రానిచ్చారు? ఐఎమ్ సో సారీ సార్. నీకు తెలుసా ఈ సూట్ కాస్ట్ ఎంతో? 20 లక్షల రూపాయలు, 20 lakh rupees. ఐఎమ్ సో సారీ సార్. నా వల్ల తప్పు జరిగింది. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏయ్, ఏమనుకుంటున్నావు? అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా? 20 lakhs సూట్ ఇది. 20 lakhs ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళు, లేదంటే ఏం చేస్తావు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ రెస్టారెంట్ స్టాండర్డ్స్ నిజంగానే పడిపోయాయి. ఇప్పుడే వెంటనే నా గర్ల్ ఫ్రెండ్కి సారీ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, నేను తనకు సారీ చెప్పాలా? వాట్ ఎ జోక్. నీకు తెలుసా నేనెవరో? అనన్య అభినవ్కి ఆ రిచ్ వ్యక్తికి జరిగిన గొడవ చూస్తూ భయపడిపోయింది. అప్పుడే తనకి గుర్తొచ్చింది, ఆ వ్యక్తి ఎవరో కాదు, తను వారం క్రితం చూసిన ఆహేజా ఇండస్ట్రీ ఓనర్ కొడుకు అని. అభినవ్, మనం సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అతను అహజా ఇండస్ట్రీస్ కి. రిలాక్స్. ఇప్పుడే నా గర్ల్ ఫ్రెండ్ని సారీ అడుగు, లేదంటే నువ్వు ఈ రోజుని జీవితాంతం బాధపడతావు చెప్తున్నా. నేను చెప్పింది నువ్వు వెళ్ళదనుకుంటా. నేను ఈ సిటీలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపారిని. ఎందరో డబ్బున్న వాళ్ళు, మంత్రులు నా జేబులో ఉంటారు. నేను అనుకుంటే చిటికలో నామరూపాలు లేకుండా చేస్తాను. ఒకవేళ నేను ఒక్క చిటికెలో నీ బిజినెస్ మొత్తాన్ని నేలమట్టం చేస్తే? పిచ్చా వీడికేమైనా? అభినవ్ చెప్పింది ఆ వ్యక్తి అర్థం చేసుకునే లోపే అభినవ్ తన ఫోన్ తీసి ఎవరికో ఒక మెసేజ్ చేశాడు. వెంటనే ఆ వ్యక్తికి ఒక కాల్ వచ్చింది. స్టే హియర్. నాన్న, బేటా, మన కంపెనీ షేర్స్ పడిపోయాయి. మన కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. అసలు ఏమంటున్నారు నాన్న? ఇదంతా ఎలా జరిగింది? ఎవరో మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా పెద్ద వ్యక్తితో పెట్టుకున్నావా? ఒకవేళ అలా చేసి ఉంటే నువ్వు వెంటనే అతనికి సారీ చెప్పు, లేదంటే మనం రేపటిలోపే రోడ్డు మీదకి వచ్చేస్తాం. అసలు ఎవరి అభినవ్? అతని వెనకున్న రహస్యమేంటి? ఎలా ఒక డెలివరీ బాయ్ నిమిషంలో కోట్ల ఎంపైర్ని నేలమట్టం చేశాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలిసేలోపే అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథను ఒక గూఢచారి అభినవ్ గురించి ఇన్స్పెక్టర్కి చెప్పాడు. కానీ ఇన్స్పెక్టర్కి అర్థం కాని విషయం ఏంటంటే, కొన్ని రోజుల ముందు ఇంకో గూఢచారి చెప్పిన కథ ఈ కథకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నా చెప్పులు తుడవడానికి కూడా పనికిరాడు వీడు నా బాయ్ ఫ్రెండా? నువ్వు మర్చిపో. తను ఏమందో వినపడలేదురా బికారి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళా. అనన్య నిన్ను మెడపట్టుకుని బయటికి గంటకు ముందే. ఈ రోజు నుంచి నువ్వు తన దరిదాపుల్లో కూడా కనిపించకూడదు. ప్రీతి, నా మాట విను. ఇద్దరం కలిసి ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నాం కదా. ఆ గుడిసెని ఇల్లు అనరు అభినవ్. వెళ్ళిక్కడి నుంచి. అభినవ్ కళ్ల ముందే ప్రీతి వేరే వారికి గర్ల్ ఫ్రెండ్ అయింది. డబ్బు కోసం ప్రీతి తనని ఇలా మోసం చేస్తుంది అని అతను ఊహించలేదు. అభినవ్ బాధతో ఏడుస్తూ రోడ్డు మీద మందు తాగుతూ తన దురదృష్టాన్ని తిట్టుకున్నాడు. ఓయ్ దేవుడా, ఇలా బాధ పెట్టే బదులు నన్ను చంపేసి ఉండొచ్చు కదా. అభినవ్ మత్తులో ఒక కారు కింద పడబోయాడు. అప్పుడే ఆ కారు డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఆ కారులో ఆ సిటీలో కోటీశ్వరుడైన వైభవ్ కూర్చొని ఉన్నాడు. అతను మత్తులో ఉన్న అభినవ్ని చూసి తన గార్డుతో, పర్ఫెక్ట్, ఇప్పుడు వస్తుంది మజా. వీడిని తీసుకొచ్చి కారు డిక్కీలో పడేయండి. కానీ బాస్, ఇతను నీకు చెప్పింది చెయ్. అసలు వైభవ్ ప్లాన్ ఏంటి? అభినవ్ కళ్ళు తెరిచేసరికి తను ఒక లగ్జరీ రూమ్లో తన పక్కన ఒక అందమైన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ తనకు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే గన్స్ పట్టుకుని నిలుచున్న ఇద్దరు గార్డ్స్ కనిపించారు. ఎవరు మీరంతా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? వైభవ్ చెల్లి తను రాత్రంతా వేరే అబ్బాయితో గడిపిందంటే తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. అనన్య,
ఈ తాగుబోతు బికారిగాడు నీకు నచ్చాడా? తాతయ్య నేనేం చేయలేదు, మీరు నన్ను నమ్మండి. నాకు ఇతను ఎవరో కూడా తెలీదు. ఇతను నా రూమ్ లోకి ఎలా వచ్చాడో నాకు తెలీదు. అనన్య, నీకు మన ఇంటి కట్టుబాట్ల గురించి బాగా తెలుసు కదా. ఈ రోజు నుండి ఇతను మన ఇంటి అల్లుడవుతాడు. కానీ తాతయ్య ఆపో! అంకుల్ అంకుల్ నువ్వు ఆ కట్టుబాట్లు పాటించకపోతే నీకు దక్కాల్సిన కంపెనీ వైభవ్కి దక్కుతుంది. వెళ్ళండి, కోర్టుకు తీసుకురావడానికి రెడీ చేయండి. అనన్య అభినవ్ని బలవంతంగా కోర్టు రిజిస్టర్ ముందు పెళ్లి చేశారు. పెళ్లి అవగానే అభినవ్ని అక్రమ్ పార్టీకి పంపించాడు అనన్య తాతగారు. అక్కడ తనకు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రీతి ఎదురైంది. హే అభినవ్, ఇక్కడికి బొకే డెలివరీ చేయడానికి వచ్చుంటావు కదా. నిన్ను ఇంత లావిష్ పార్టీలో నిన్ను చూస్తే నాకు ఒళ్ళు కంపరమేస్తుంది. ప్రీతి తన్ని ఏదో అనే లోపే అభినవ్ వెనక నుండి తన వైఫ్ అనన్య గొంతు వినిపించింది. బేబీ, అనన్య అభినవ్ని బేబీ అనగానే తన మనసు ఒక్కసారిగా శృతి తప్పినట్టుగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళిపోయావు? తాతయ్య నిన్ను పిలుస్తున్నారు, పద. అనన్యను చూసి అభినవ్ చాలా సంతోషించాడు. మరీ అంత ఎక్సైట్ అవ్వకు. నా ఇన్వెస్టర్స్ ఇక్కడున్నారు. నాకు పెళ్ళైన సంగతి వాళ్లకు తెలుసు. సార్, యా హీఈస్ మై హస్బెండ్ అభినవ్. హాయ్. అభినవ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచగానే ఆ ఇన్వెస్టర్ దృష్టి అభినవ్ చేతికి ఉన్న పచ్చరాయి ఉంగరం మీద పడింది. దాని మీద టీ అని రాసి ఉంది. ఆ ఇన్వెస్టర్కి ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. వాట్? ఇట్స్ ఇంపాసిబుల్. అనన్య కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన 1000 కోట్ల కంపెనీకి ఓనర్ అయిన మాలిక్ అభినవ్ ముందు మోకాళ్లపైన కూర్చొని, 18 ఏళ్ల కష్టం ఈ రోజుతో పూర్తయింది టైగర్. థ్యాంక్ యూ, మీరు తిరిగి వచ్చినందుకు. ఎందుకు ఒక మామూలు డెలివరీ బాయ్ ఒక ఇన్వెస్టర్ టైగర్ అని పిలుస్తూ మోకాళ్లపై కూర్చున్నాడు? వైభవ్ ఎందుకు అనన్యని ప్లాన్ చేసి మరీ ట్రాప్ చేశాడు? అనన్యకి అభినవ్ అసలు నిజం తెలిసిపోతుందా? అసలు ఎవరి టైగర్? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.